తెలంగాణలో 5 ఆయుధాలతో కవిత అధికారం చేపట్టాలనుకుంటున్నారు. ఒక కొత్త గళం, ఒక స్పష్టమైన ఎజెండాతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విభేదించి కవిత తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్ పేరుతో న్యూ జర్నీ స్టార్ట్ చేశారు. మేడ్చల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ విధి విధానాలను వివరించారామె. అసలు పార్టీ ఎందుకు పుట్టింది, టీఆర్ఎస్ లక్ష్యాలేంటి, ముఖ్యంగా ఆమె మేనిఫెస్టోలో ఉన్న పాంచజన్యం అంశాలేంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఆమె ఏమన్నారో చూద్దాం. కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం. ఏం అంశాలు అవి? రైట్, అది ఆమె పాంచజన్యం పూరించారు. మరి ఆ పాంచజన్యంలో ఉన్న ఆ అంశాలేంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మొట్టమొదటిది ఉచిత విద్య గురించి ఆమె మాట్లాడుకొచ్చారు. కవిత మొదటి అస్త్రం చదువు. ప్రస్తుతం కామన్ మ్యాన్కి విద్య భారమైపోతోంది, సామాన్యుడికి విద్య చాలా భారమైపోతుందని చెప్పి కవిత అంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన కనుక అధికారంలోకి వస్తే ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు, ఇంకా చెప్పాలంటే ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు కూడా ఫ్రీగా చదువుని అందిస్తామని చెప్పి ఆమె ప్రకటించారు. కేవలం సర్కారు బడుల్లోనే కాదు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ కాలేజీల్లో కావచ్చు, ఎక్కడ చదివినా సరే పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఫీజులు భరిస్తుంది అంటూ కవిత హామీ ఇచ్చారు. పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ, మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటాను. విద్య తర్వాత ఆమె వైద్యంపై ఫోకస్ చేశారు. వైద్యం వ్యాపారం కాదు, అది అందరి హక్కు అంటూ ఆమె మేనిఫెస్టో సెకండ్ ప్లేస్లో ఇటు వైద్యాన్ని పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఏమంటూ ఉన్నారు, ఎవరికైనా అనారోగ్యం వస్తే, అనారోగ్యం పాలైతే పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి పోవాలి అంటూ చెప్పుకొచ్చారు కవిత. గల్లీలో క్లినిక్ అయినా, సిటీలోని కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ అందించే బాధ్యత, ఫ్రీగా ట్రీట్మెంట్ అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ కవిత చెప్పుకొచ్చారు. పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. ఇక 3వ అంశం, రైతే రాజు అంటున్నారు కవిత. 3వ ఆయుధం రైతు సంక్షేమం అంటున్నారు కవిత. రైతే రాజు అనే నినాదానికి కొత్త అర్థాన్ని చెప్పారు కవిత. 24 అవర్స్ విద్యుత్ అందిస్తా ఉంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఎరువులు, యూరియా కోసం రైతులు రోడ్లపైకి రోడ్ల మీద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికి అంటే రైతు చెంతకి ఈ యూరియాని కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటిని చేరవేసే వ్యవస్థను తీసుకొస్తా ఉంటూ చెప్పుకొచ్చారు ఆమె. అంతేకాదు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక కుర్చీలు ఉంటాయి, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి అత్యున్నత గౌరవం ఇస్తామంటూ కవిత చెప్పుకొచ్చారు. ఉన్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి, చేంబర్లో కూర్చోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో
నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక 4వ అంశంగా నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించారు తన మేనిఫెస్టోలో కవిత. 4 లక్షల జాబ్స్. కవిత పార్టీ యువతపై వరాల జల్లు. అవును, కవిత పార్టీ యూత్ మీద వరాల జల్లు కురిపించింది. ఏకంగా 4 లక్షల జాబ్స్ అంటూ. కేవలం యూత్ జాబ్స్ కోసం పాకులాడకుండా సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వమే అంటే 2 లక్షల నుంచి 20 లక్షలు కాదు, ఏకంగా 20 కోట్ల వరకు కూడా రుణాలు ఇస్తుందంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సింగిల్ నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా ఉంటూ ప్రకటించి యువతలో జోష్ నింపారు ఆమె. తెలంగాణ ఉద్యమకారుల కోసం స్పెషల్గా మరో 1,00,000 ఉద్యోగాలు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నేను అనుకుంటున్నా యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం. మీకు తెలుసు నేను ఏది స్టడీ చేయకుండా చెప్ప, ఆగమాగం మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను ఉద్యమకారుల కోసం ప్రత్యేకించి జూన్ 2, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆనాటి ఉద్యమకారులకి 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇక 5వ అవసరంగా సామాజిక న్యాయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కవిత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఉంటూ కవిత చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆదివాసీలు, లంబాడాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్స్, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, ఇవే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సేన ముందుకు సాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు కవిత. మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. ఇవి కవిత 5 అంశాలు. మరి ముఖ్యంగా 5 పాయింట్ మేనిఫెస్టోలో పాంచజన్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ 5 ఆయుధాలతో కవిత గెలుపు సాధిస్తారా? ఆమె గెలుపు సాధ్యమేనా? ఆమె హామీలు ప్రజలు నమ్ముతారా? మీరేమనుకుంటున్నారు? ఈ పాంచజన్యంతో కవిత విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కవిత పెట్టిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన విజయం సాధించడానికి ఈ 5 హామీలు లేకపోతే ఈ 5 మేనిఫెస్టో అంశాలు ఎంతవరకు ఆమెకు కలిసి వస్తాయని చెప్పి మీరు భావించడం జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కవిత పాంచజన్యం ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎన్నికలకు 2.5 ఏళ్ల టైం ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఆమె యాక్షన్లోకి దిగారు, యాక్షన్ ప్లాన్లోకి దిగారు. ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. బట్ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి.